వాక్యాన్ని మనం కొంత సమయం ధ్యానం చేద్దాం. గడిచిన కొన్ని వారాలుగా దేవుడు మనల్ని అడుగుచున్నటువంటి యేసు పార్ట్ 3 మూడవ భాగంగా యేసు అడిగిన ప్రశ్నలు నేను మీతో మాట్లాడబోతున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 27వ వాక్యం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 27వ వాక్యం. అందరూ చూడండి, ఒకరు చదవండి అమ్మా. మత్తయి సువార్త 6:27. మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు. వస్త్రమును గూర్చి మీరు చింతింపలేలా అడవి పువ్వులు ఎలాగూ నెదుగుచున్నో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒడకవు. అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పోయిలో వేయబడే అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరీ నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రిని తెలియను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, గమనించారా? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మోరడెక్కువ చేసుకొనగలడు. ఆమేన్. ఏమండి, చాలామంది రకరకాల విషయాలు చింతిస్తారు. చింతించి తన పొడుగును పెంచుకోగలరా? చెప్పండి, పొడుగును పెంచుకోగలరా? 5 అడుగులు ఉన్నాడు 6 అడుగులు పెరుగుతాడా చింతిస్తే? అక్కడ రాయబడింది ఏంది? చింతించడం వలన ఒక వ్యక్తి మోరడు ఎక్కువ చేసుకోనగలడా? అంటే చేసుకుంటారా? చేసుకోలేరు. చింతించడం వలన మోరడు ఎక్కువ చేసుకోలేడు తన ఎత్తును. దేని గురించి మీరు చింతిస్తున్నారు? దేని గురించి మీరు చింతిస్తున్నారు? ఏం రాయబడింది అక్కడ? వస్త్రముల గురించి చింతిస్తున్నారా? ఆ గడ్డి పువ్వులను చూడండి అని ప్రభువు చెబుతున్నాడు. అవి ఎలాగ పచ్చగా వికసిస్తూ పూలు కాస్తున్నాయో, వాటికి నీరిచ్చిన దేవుణ్ణి, వాటికి ఎండ ఉదయింపజేసిన దేవుణ్ణి, వాటికి అందం ఇచ్చిన దేవుణ్ణి, చక్కటి అలంకరణ ఇచ్చిన దేవుని మీకు వస్త్రాలు నేను ఇవ్వలేనా అని ప్రభువు చెప్తున్నారు. హల్లెలూయా. తిండి గురించి చింతిస్తున్నారా? దేని గురించి అట? తిండిని గురించి చింతిస్తున్నారా? ఎలా తిందుమా, ఎలా త్రాగుదుమా అని. ప్రభు ఏమన్నాడండి కింద? అన్యజనులు వాటి విషయమే చింతిస్తారు. రేపు ఎలాగా జరిగిద్దా, రేపు ఎలాగా, ఎల్లుండి ఎలాగా అని చెప్పేసి అని అన్యజనులు చింతిస్తారు. అయితే మీకు ఏమి కావాలనన్న విషయము నాకు తెలుసు. ఏమన్నాడండి? చెప్పాలి, మీరు నోరు తెరిచి చెప్పాలి. మనకేం కావాలో ప్రభువుకి చెప్పండి తెలుసట. మనకేం కావాలో ప్రభువుకి తెలుసు. దేని గురించి మనం చింతించొద్దు అన్నాడు యేసయ్య. మన చింత యావత్తు ఎవరి మీద వేయాలి? మనం చెప్పండి, దేవుని మీద వేయాలి. వేస్తున్నారు? దేవుని మీద వేస్తారు మన చింతలు. ఎంతమంది దేవుని మీద వేస్తున్నారు చింతలు? అసలు విషయం ఏంటంటే యేసయ్య మన గురించి చింతిస్తున్నాడట. ఆమేన్. మీ చింత యావత్తు దేవుని మీద ఎయ్యుడి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం దిగండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము తీసారా? వచనం చదవండి, 5వ వచనం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి. దేని గురించి మీరు చింతపడకుడి గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనము చేత, చూసారా, ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. మన చింత యావత్తంతా ఏం చేయాలంటమ్మా? చెప్పండి అందరూ. మన చింత యావత్తంతా ఏం చేయాలి? దేవుని చెంత దించాలి. హల్లెలూయా. ఎలాగా? ప్రార్థన ద్వారా మన చింత యావత్తన్ని దేవుని సన్నిధిలో, మన చింత యావత్తు ఆయన సన్నిధిలో మన భారాలు, మన బరువు అంత దేవుని పాదాల దగ్గర దించాలి. హల్లెలూయా.
మీరేం మోస్తున్నారా? మీకు ఆ మధ్య చెప్పా, ఒక పెద్ద బరువైన పెట్టుకొని నెత్తి మీద ప్రయాణం చేస్తున్నాడంట. బస్సు దగ్గరకు వచ్చాడు. బస్సు దగ్గరకు వచ్చి బస్సు ఎక్కాడు. బస్సు ఎక్కి కూడా బస్సులో నెత్తి మీద పెట్టుకునే మోస్తున్నాడట. బస్సు ఉందిగా మోసేది, బస్సులో దించవచ్చుగా. బస్సులో దించకుండా ఏం చేస్తున్నాడండి చెప్పండి రాజేష్ అన్న? ఏం చేస్తున్నాడంట? బస్సులో కూడా నెత్తి మీదే పెట్టుకొని ప్రయాణం చేస్తుంటే బ్రేక్ వేసాడు సడన్గా. ఎవరైనా డ్రైవర్ సడన్ బ్రేక్ వేసాడు. ఏమైంది? మెడకాయ పటకమనిది అనమాట. అవసరమా? బస్సు మోతుంటే పెట్టి దించుకోవచ్చుగా, అవునా అండి? ఇంకా నెత్తి మీద పెట్టుకుని పోయటం ఎందుకు? నీ బరువు భారాలు మోసే యేసయ్య చెంత నీ బరువు అంతా దించమని ప్రభువు చెబుతుంటే ఇంకా నీ అంతటి నువ్వే భారం మోస్తావెందుకు? ఆయన దగ్గర, ఆయన పాదాల చెంత మన బరువు భారాన్ని అంత దించాలి. అప్పుడు నీ గుండెలు బరువు ఎక్కున్నాయే, నీ గుండెలు భారం ఎక్కున్నాయే, అవన్నీ ఏమైపోతాయి? తేలికైపోతాయి. హల్లెలూయా. మీకు ఎప్పుడైనా గుండెలు బరువు ఎక్కితే, భారం ఎక్కితే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటే, అలాంటి టైంలో ఏం చేయాలి తెలుసా? ఎవరైనా కనపడితే వాళ్ళతో 4 మాటలు పంచుకుంటూ ఉంటాం, అంతేనా? నో నో నో. వెంటనే మోకాళ్ళు వేసి యేసయ్య పాదాల దగ్గర యేసు ప్రభు వారికి మన సమస్య అంతా చెప్పుకోవాలి. ఆమేన్ చెప్పండి. అప్పుడు మన భారం అంతా ఏమైపోద్దండి? తేలికైపోద్ది. ఎప్పుడైనా మీ హృదయంలో భారంగా, గుండెలు భారం ఎక్కి ఒత్తిడితో, సమస్యలతో, వేదనతో ఉంటే చేయవలసిన పని ఏంటంటే మోకాళ్ళు వేసి దేవుని సన్నిధిలో మన బరువు భారం అంతా యేసయ్యతో చెప్పుకోవాలి, ఆయన దగ్గర దించాలి. అప్పుడు ఏమైపోద్దట? మన హృదయం తేలికైపోద్ది అనమాట. ప్రార్థన విజ్ఞాపనల పూర్వకంగా ఆయన పాదాల చెంత ఏం చేయమన్నాడు? ఫిలిప్పీ పత్రికలో తెలియచేయమన్నాడు. దేవునికి తెలియచేయమని. హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే మన భారాలు, సమస్యలు ఇతరులతో పంచుకుంటాం. నా సమస్య ఇది, నా బాధ ఇది, ఎవరైనా ఉంటే బాగుండు, వారితో మాట్లాడుకుందాం. వారితో కాదు మాట్లాడుకోవాల్సింది, నీ స్నేహితులు అనేవారు కూడా దొంగలే. ఆమేన్. నిజమైన స్నేహితులు ఎవరు లేరు, అందరూ దొంగ స్నేహితులేనండి ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ. చాటు నీ దగ్గర ఓకే అంటారు, తలకాయ ఊపుతారు, పక్కకి వెళ్ళి నిన్ను కూర్చి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. నేను ఎగతాళి చేస్తారు, నేను చిన్న చూపు చూస్తారు. నీ సమస్యల్ని, బాధలు పక్కల వాడికి ఎవరు చెప్పుకోవద్దు. చెప్పుకుంటే యేసయ్యతో, చెప్పుకుంటే దేవుని సేవకుడితో చెప్పుకోవాలి. వారు ప్రార్థన చేస్తారు. ఒకవేళ మంచి ఆత్మీయమైన, దైవికంగా దేవుళ్ళు ఎదిగిన బిడ్డలైతే వారికి చెప్పుకోండి. కానీ బలహీనులుగా ఉన్న వారికి, అలాంటి వారికి తెలియజేసే ఉపయోగం ఏమి లేదు. ఆమేన్. ఇంకా అపహాస్యం చేస్తూ ఉంటారు. ప్రభు అంట మన గురించి ఆయన చింతిస్తున్నాడు, మన గురించి చింతిస్తున్నాడు అని రాయ. పేతురు పత్రికలో మనం ఆ మాట చూస్తాం. యేసయ్య మన గురించి ఆయన చింతిస్తున్నాడట. పేతురు పత్రిక చూడండి, 5వ అధ్యాయం, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు, గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మును గూర్చి ఆయన చింతిస్తున్నాడు, మీ చింత యావత్తు ఏం చేయాలట? ఆయన మీద వేయండి. యేసయ్య మీద మీ చింత యావత్తు వేయండి. ఎవరి మీద వేస్తున్నారు మీ చింత యావత్తు? యేసయ్య మీద వేయండి భారం. హల్లెలూయా. చింత యావత్తు ఆయన మీద వేయండి, ఎందుకంటే మిమ్మును గూర్చి ఆయన చింతించుచున్నాడు, లక్ష్యము చేయుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రభువా నీకు చింత లేదా? నీకేం చింత లేదా? ప్రభువా నాకు బాధలు ఉంటే, కొంతమంది నీకు చింత లేదా? ప్రభువా నాకు బాధ ఉంటే. ఎవరండి ఆమె? మాత్రమేనా? ప్రభువానికి చింత లేదా? ఏమి లేదా? చింత లేదా అంటుందండి. ఏంటంట? యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటున్న మరియని నా దగ్గరకు పంపించు. నీకు చింత లేదా ప్రభు? నేను ఒక్కదాన్ని వంటరంలో కష్టపడుతుంటే నువ్వు చూస్తే అలానే ఉంటావేందయ్యా? ఆమెను కూడా పంపించయ్యా. నీకు చింత లేదా? నేను ఒక్కదాన్ని కష్టపడుతుంటే నీకు చింత లేదా ప్రభు? మేసేగాడిని కూసేగాడి చెడగొట్టిందంట కదా, అలా ఉందన్నమాట.
చక్కగా దేవుని సన్నిధిలో మేత అంటే దేవుడి పాదాల దగ్గర కూర్చొని వాక్యం ఏంటంటే ఆమెను కూడా పాడు చేయాలని చూస్తుంది సైతాన్. కొంతమంది సైతాన్ బట్టి అలా చేస్తారండి. దేవునితో గడుపుతున్న వారిని, దేవుల్లో ఉన్న వాళ్ళని ఉండనివ్వకుండా వాళ్ళని కూడా పాడు చేయాలని చూస్తూ ఉంటారు. ఆమేన్. దేవునితో గడుపుటే అది ఆశీర్వాదం. ఆమేన్ చెప్పండి. ఆ మార్త చేసే పని అదే. మరి ఈ పని వచ్చేసాయి, ఆమెను పంపించిన దేవానికి చింత లేదా ప్రభువా అంటుంది. ఇంకోటి, ఒకరోజు యేసుప్రభువారు పడవలో ప్రయాణమై వెళ్తున్నప్పుడు శిష్యులు కూడా ఉన్నారు. ప్రభువా నశించిపోతున్నావు, నీకు చింత లేదా అంటే మునిగిపోయేలాగా ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు మునిగిపోయేలాగా ఉన్నారు. అంటే గాలి తుఫాను వచ్చేసరికి పడవ మునిగిపోద్దేమో, చచ్చిపోతామో భయం వేస్తుంది వారికి. ఆ టైంలో వారు ప్రభువుని లేపుతా, అయ్యా నీకు చింత లేదా, లెండు ప్రభువా, లెండయ్యా, మేము నశించిపోయేలాగా ఉన్నాం ప్రభువా అంటారు వారు. ఏమండి, యేసయ్య మన గురించి ఎప్పుడు చింతిస్తూనే ఉన్నారు. ఆమేన్. మన చింత యావత్తు మనం ఏం చేయాలి చెప్పండి? యేసయ్య పాదాల దగ్గర మనం దించాలి. ఆమేన్. హల్లెలూయా. నా బరువు నా బాధ్యత నీ పాద చెంత దించి తిని నీతోనే ఉండుటయే హృదయ వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా, నీతోనే ఉండుటయే జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపితివి. దేవునికి స్తోత్ర. ఈ విధంగా మన భారములు మన చింతలన్నీ తొలగించే వాడు ఆయన కనుక మన బరువు బాధ్యతలను యేసయ్య పాదాల దగ్గర దించాలి. కానీ చింతిస్తూ ఏమండి, మనం ఏదో ఆస్తిని పోగేసుకోలేం. ఆమేన్. ఆస్తిని పోగేసుకోలేము. మనం దేని గురించి చింతించొద్దు, మన చింత యావత్తు దేవుని సన్నిధిలో వేయాలి. అందుకని ఆ ప్రభు అంటాడు, మీరు చింతించి మీ తలను మోరాడు ఎక్కువ చేసుకోనగలరా? అవసరమా మీరు చింతించటం? మీ చింత యావత్తు నా మీద వేయండి అంటున్నాడు యేసయ్య. హల్లెలూయా. అది ప్రభు ప్రశ్నిస్తూ మాట్లాడుతున్నారు వారిని. మీ చింత యావత్తు నా మీద వేయండి. తల ఏమన్నా మోరడు ఎక్కువ చేసుకుంటారా? చింతిస్తూ దేని గురించి మీరు చింతిస్తున్నారు? దేని గురించి వేదన పడుతున్నారు? తిండి గురించి వేదన పడుతున్నారా? చింతిస్తున్నారా? ఆహారం గురించి చింతిస్తున్నారా? వస్త్రాల గురించి చింతపడుతున్నారా? మీ పిల్లల గురించి చింతపడుతున్నారా? ఉద్యోగాల విషయంలో చింతపడుతున్నారా? అప్పులతో మీరు చింతపడుతున్నారా? దేనితో మీరు దేనిని బట్టి చింతిస్తున్నారో నా ప్రభు మీకు సహాయం చేయునుగాక. ఆమేన్ అంటేనే దేవుడు తీసేస్తాడు. హల్లెలూయా. నా ప్రభు మీకు సహాయం చేయునుగాక. ఇప్పుడన్నా ఆమేన్ అన్నారా? స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. నెక్స్ట్ యోహాను సువార్త 20వ అధ్యాయం అండి, 15వ వచనాన్ని చూడండి. యోహాను సువార్త 20:15. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతున్నానో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి, ఎటు చూడండి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చదువు. కానీ యేసు ప్రభువారు ఒక స్త్రీతో అక్కడ మాట్లాడుతున్నారు. ఆ స్త్రీ ఎవరంటే మరియా. ఆమేన్. ఆమె యేసు ప్రభుని వెతుక్కుంటా వచ్చిందండి. అంటే యేసు ప్రభువారు చనిపోయి 3వ దినాన్ని లెగుస్తానన్నారు కదా. అయితే ఆమె యేసు ప్రభువారి విషయమై చనిపోయి సమాధిలో ఉన్నాడు, ఆయన్ని చూసి వెళ్దాం అన్నట్లుగా, ఆయన లెగుస్తానన్నాడు, లేచాడో లేదో చూద్దాం అన్నట్టుగా చూస్తే అడుగుసరికి యేసు ప్రభు కనపట్లేదండి.
కనపట్లేదు. అక్కడ పక్కన ఒక ఆయన ఉన్నాడంట. ఎవరంటే ఆయన పేరు ఆమె అంటుందిగా తోటమాలి అంటుందండి. ఎవరు అనుకుంటుంది? తోటమాలి అనుకొని అయ్యా 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 ఆయన చూసావా, ఆయన ఎవరన్నా ఎత్తుకుపోవటం చూసావా అని చెప్పి ఆయన అడుగుతుంది. ఆయన ఎవరో కదా, ఆయనే యేసుప్రభు. ఆమె చెప్పండి. ఆమెకేమో తెలియట్లే. ఆయనే యేసుప్రభు, సమాధిలోంచి తిరిగి లేచినటువంటి వాడు. హల్లెలూయా. ప్రభుని గుర్తించలేకపోతుంది. యేసుప్రభు ఆయనే సమాధిలోంచి తిరిగి లేచినటువంటి ఆయన గుర్తించలేకపోతుంది. ఆయన తోటమాలనుకొని అయ్యా 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 మరి ఏమంటుందండి, ఆయన ఎవరన్నా ఎత్తుకుపోయారా, ఆయన లేచారా, మీరేమన్నా చూసారా, అయ్యా చెప్పండి అయ్యా చెప్పండి. అప్పుడు ఆయన ఏమన్నాడంటే మరియా ఏమన్నాడు? వెంటనే అసలు ఏమైపోయి ఉంటుందామే, అప్పుడు దాకా ఏడుస్తుంది కదా, ఎవరి కోసం ఏడుస్తుంది చెప్పరేమ్మా? ఈ రోజుల్లో యేసుప్రభు కోసం ఏడుసేవాళ్ళు ఉన్నారా? చెప్పండి. యేసుప్రభు దేహం ఉంటే ఎత్తుకుపోదాం అని చెప్పేసి అని వచ్చిందట. ఆమేన్. అయ్యా మాట చదువు మళ్ళీ. అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని ఆయన తీసుకొని పోతానయ్యా. హల్లెలూయా. ఏం చేస్తుందంట ఆమె చెప్పరే? అబ్బా యేసే కావాలనే ఏడుపు. ఆమేన్. ఈ రోజుల్లో కూడా ప్రభు మనల్ని కూడా అడుగుతున్నారు, ఎందుకు ఏడుస్తున్నారా? ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు ఏడుస్తున్నాం మనం? ఎందుకు ఏడవాలి తెలుసా? మన పాపాల నుంచి పరిశుద్ధతలోకి రావటం కోసం పాపాల విషయంలో ఏడవాలి. ఆమేన్. 2 యేసయ్యే కావాలని ఏడవాలి. ఎవరు కావాలని? చర్చికి వెళ్ళొద్దంటారా? నో నాకు యేసయ్యే కావాలని ఏడవాలి. ఆమేన్ చెప్పండి. బలోమని ఏడవాలి. హల్లెలూయా. ఎవరు కావాలని చెప్పరే? అంత ఇష్టమా అండి? సజీవమ్మా చెప్పమ్మా, అంత ఇష్టమా? హల్లెలూయా. మల్లేశన్నా చెప్పు, యేసయ్యే కావాలా? దేవునికి స్తోత్రం, దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చెప్పాలి? నాకు యేసయ్యే కావాలని ఏడవాలి మనం. ఆమేన్. ఇంకొక ఏడుపు ఎవరి కోసం మనం ఏడవాలి తెలుసా? ఆత్మల రక్షణ కోసం మనం ఏడవాలి. నశించిపోతున్న వారు రక్షించబడాలని ఏడవాలి. ప్రభువు కోసం ఏడవాలి. పరలోక రాజ్యం చేరాలని, చేరతానో లేదో అని ఏడవాలి. హల్లెలూయా. ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని ఈరోజు నిన్ను కూడా అడుగుతున్నాడు. ఒక ఆమె అంటుంది, ఎందుకు ఏడుస్తున్నావమ్మా అంటే, నా కుమారుడు చనిపోయాడయ్యా. అవునా? పాడిన ముట్టగా తన కుమారుడు బ్రతికెను. హల్లెలూయా. ఏమండి అమ్మా, నిన్నెవరు శిక్షించలేదా? ఎవరు లేదు ప్రభు. ఇక మీద పాపం చేయొద్దమ్మా నువ్వు. హల్లెలూయా. అమ్మా కుమారి, ఏ కుమారి? ఆమె పేరు కుమారి, పేరు లేదు కానీ కుమారి అని పిలిచాడు అంతే. అప్పుడు దాకా సైతాను కుమారి, ఇప్పుడు యేసు కుమారి అయింది. దేవునికి స్తోత్రం. యేసు కుమార్తె అయిందనమాట. అప్పుడు దాకా సైతాను కుమార్తె, పాపాతురాలి స్త్రీ, ఆమె కూడా మార్చబడింది. హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా యేసుప్రభు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే ఆమంటుంది, ఆమె చెప్పే విషయాలనే చెప్తుంది. ఆయన చూసారా, ఆయన్నే నేనమ్మా అని డైరెక్ట్గా చెప్పకుండా యేసయ్య ఏమన్నారంటే మరియా అని పిలిచారు. ఆమేన్. అమ్మో ఈయనకెలా నా పేరు తెలుసు అని చెప్పేసి నేను ఆశ్చర్యపోయింది. ఆమెనింది వెంటనే ఏమనిందంటే, చదవండి ఆ మాట. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆమె తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థం. ఆయనేమో మరియా అని పిలిచాడా? ఇప్పుడు ఆమె రివర్సల్ ఏమనుంది? రబ్బూని. చెప్పరే? రబ్బుని అంటే బోధకుడా అని పిలిచిందండి. అర్థమైపోయింది మ్యాటర్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనే యేసయ్య, మా బోధకుడు, మాతో ఉన్న ఆయన అని చెప్పేసి అని అర్థమైపోయింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. మళ్ళీ ఇప్పుడు చదవయ్యా తక్కిమ్మది. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియో మీ తండ్రియో నా దేవుడును మీ దేవుడినైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. ఆమేన్. హల్లెలూయా.
నన్ను ముట్టుకోవద్దన్నాడంటే ఆయన మహిమా శరీరంతో ఆయన బయటకు వచ్చాడు. హల్లెలూయా. ఆమెతో అన్నారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అన్నాడు, ప్లస్ ఎందుకు వెతుకుతున్నావు అని కూడా అన్నాడు. ఆమెన్. ఇక్కడున్న మనలందరితో కూడా అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటూ ఎందుకు వెతుకుతున్నారు అన్నది కూడా ప్రభు అడుగుతున్నాడు. ఆమెన్. ఎందుకోసం వెతికేవాళ్ళు ఆ రోజుల్లో చాలామంది ఎక్కడ పడితే అక్కడికి యేసు ప్రభు మీటింగ్ పెడితే అక్కడికి వచ్చేసేవాళ్ళండి. మీటింగ్ పెడితే ఎక్కడ పడితే అక్కడికి వచ్చేసేవాళ్ళు. ఎందుకోసం, ఎందుకు వచ్చారు చెప్పాలి మీరు. కొంతమంది రోగాలు బాగావాలని వచ్చేవాళ్ళు, కొంతమంది యేసన్న గారు అనేవాళ్ళు, కొంతమంది అంట 5 రోడ్డు 2 చిన్ని చేపలు 5,000 మందికి అప్పుడు పనిచేశాడు కదా, మళ్ళీ పెట్టేస్తారా, మళ్ళీ వెళ్దామని చెప్పేసి వచ్చేసేవాళ్ళంట. ఆమె చెప్పండి. అంటే ఏదో ఇచ్చేస్తాడు అని. హల్లెలూయా. నిజంగా ఇచ్చేస్తాడు అంటే ఆయన ఇస్తాడు కూడా. ఆమె చెప్పండి. మనకేం కావాలో అన్నీ ఇస్తాడు ఆయన్ని వెతికితే. దేవునికి స్తోత్రం. ఏమిస్తాడు? పాపక్షమాపణ ఇస్తాడు. ఏమిస్తాడు? పరలోకం ఇస్తాడు. నరకాగ్ని నుంచి మనల్ని తప్పిస్తాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. ఏమండి, కాబట్టి నెక్స్ట్ విషయం, మరొక విషయం మనం చూద్దాం. ప్రభు మరొక విషయంతో ప్రభు ప్రశ్నిస్తూ మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 21:15. యోహాను సువార్త 21:15. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు ప్రశ్నిస్తూ అడుగుతున్నాడు సీమోను పేతుర్ని, సీమోను వీరందరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఏమన్నాడండి? అందరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా? అందరిలాగా ప్రేమిస్తున్నావా? చెప్పండి. మనం ఏం చేయాలి చెప్పండి? అందరిలాగా ప్రేమించొద్దు యేసయ్యని, అందరికంటే ఎక్కువగా ప్రేమించాలి. ఆమె ఎక్కువగా ప్రేమించాలి. అంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారు? సమయానికి వచ్చేస్తారు. ఆమె చెప్పండి. అవునా కదా? సమయం ఇస్తారు అనండి. సమయం ఇస్తారు. అవునండి. అందరు చెప్పాలి, నోటితో చెప్పాలి. ఏమిస్తారు? ప్రేమించేవారు ఏమిస్తారు? సమయం ఇస్తారు. హల్లెలూయా. దేవునికి ఏమి ఇవ్వాలి? మనం సమయం ఇస్తాం. సమయం ఇవ్వాలి. మన విలువైన సమయాలు దేవునికి ఇవ్వాలి. ఆమేన్. సమయం చాలా విలువైందండి. ఒక్క సెకండ్ దాటిపోతే నువ్వు ఎక్కడికన్నా ప్రయాణమై వెళ్ళేవాడివి, రెడీ అయ్యి ట్రైన్ దగ్గరికి వెళ్ళావు, ఒక్క సెకండ్ ముందు వచ్చి ఉంటే ఎక్కేవాడివి. వందే భారత్ ట్రైన్ మీకు ఆ మధ్య చెప్పాను. అది ఒక క్షణం ఒక సెకండ్ లేట్ అయినా డోర్లు వేసేసుకుంటాయంట. డోర్లు పడిపోతాయి, తర్వాత ఓపెను అవ్వంటండి. అలాగనే మనం కూడా సమయం చాలా ఒక్క క్షణం, ఒక్క నిమిషం, ఒక సెకండ్ దాటిపోయిందంటే మనం ఏం చేయలేం. చాలా అమూల్యమైనది సమయం. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ప్రేమించేవారు ఏం చేస్తారంటే సమయం చాలా దేవునికి నమ్మకంగా కేటాయిస్తారు. ఆమేనండి. ఎంత పనున్నప్పటికీ పెందలకాళ్ళు లేచి అన్ని రోజుల్లాగా లేవకూడదు. ఆదివారం రోజు ఏ రోజుల్లాగా? అన్ని రోజుల్లా లేవకూడదు. అన్ని రోజుల్లాగా చికెన్లు మటన్లు అన్నీ తెచ్చుకోకూడదు. ఆదివారం రోజు ఆ రోజు సింపుల్గా చేసుకోవాలి. లేకపోతే ఆ రోజు ఏం తినకుండా రావాలి. ఒకవేళ బలహీనతలు ఉంటే లైట్గా తీసుకొని రావాలి. ఆమేన్. ఎక్కువ పని పెట్టుకుని ఆ రోజు లేట్గా మనం దేవుని సన్నిధికి రాకూడదండి. దేవుని ప్రేమించేవారు ముందే ఉంటారు. మనం ముందుగా ఉందుముగాక. దేవుణ్ణి ప్రేమించేవారు, ఈ లోకంలో ప్రేమించే వాళ్ళు చెప్పండి, ఫోన్లో గంటలు మాట్లాడుకుంటారు. లోక ప్రేమలో సమయం ఎంతైంది తెలియకుండా గడిచిపోతూ ఉంటుంది వాళ్ళకి, లోక ప్రేమలో ఉన్న వాళ్ళకి. మనం ఎవరి ప్రేమలో ఉన్నాం చెప్పరే? యేసయ్య ప్రేమలో ఉంటే ఏమైపోవాలి? సమయం తెలియవచ్చా? టైం చూసుకోవచ్చా? టైం ఎంత అయింది? అమ్మో 12:30 అయిపోయింది. అమ్మో టైం 12:01 అయిపోయింది. టైం
ఒకటిన్నర అయిపోయింది, టైం చూసుకోకూడదు దేవుని సన్నిధిలో మనం. ఆమె చెప్పండి హల్లెలూయా. ఒక్క దినము గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టమట. ఎన్ని దినాలు గడిపితే? ఒక్క దినము గడిపితే 1000 దినాల కంటే. అంటే ఒక్క దినం అంతా గడుపుతున్నామా మనం? చెప్పండి, ఎంత ఎంత సమయం? కొన్ని గంటలే మనం గడుపుతుంది, 2 గంటలు 3 గంటలు. ఆమెన్. కొంతమంది అండి, పాస్టర్ గారు ఎక్కువ సమయం చెప్పట్లేదు అనుకునే వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది ఎక్కువ సమయం చెబుతున్నాడు అనుకునేవారు కొంతమంది అట. మీరు ఏ జాబితాకు చెందిన వాళ్ళు? ఆమెన్. బయట జరుగుతూ ఉంటాయండి. పాస్టర్ గారు తక్కువ సమయం చెబుతున్నారు, ఇంకా చెప్తే బాగుండు అని అనుకుంటారు కొంతమంది. కొంతమంది ఎక్కువ సమయం చెప్పేస్తున్నారు, తగ్గిస్తే బాగుండు, కొంచెం తక్కువ, త్వరగా ఇంటికి వెళ్ళొచ్చు. ఆమె. మీరు ఏదనుకున్నా నేను చెప్పే టయానికి ముగిస్తాను. ఆమె చెప్పండి హల్లెలూయా. నేను ముగించే టయానికే ముగిస్తాను. మనుషులు 4 రకాలుగా మాట్లాడుకుంటారండి. హల్లెలూయా. మీకు ఒక కొటేషన్ చెప్పాలి, వీలైతే వచ్చే వారం చెప్తాను. హల్లెలూయా. విచిత్రంగా ఉంటుంది అది. చెప్తేనేమో చెప్పాడంటారు, చెప్పకపోతే చెప్పలేదంటారు. ఆమెన్. ఏమండి, ఇలా కొన్ని కొటేషన్స్ కొన్ని ఉన్నాయి. కాబట్టి వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు అన్నది కాదు, నువ్వు ఎలా ఉన్నావు అన్నది కావాలి. ఆమె చెప్పండి. నీ రూట్లో, నీ విధానంలో నీవు ఉండాలి, దేవుని నడిపింపులో. వాళ్ళు అలా అనుకుంటున్నారు, వీళ్ళు ఇలా అనుకుంటున్నారు అని చెప్పేసి అని కాదు. వాళ్ళ వైపు కాదు, వీళ్ళ వైపు కాదు చూసేది. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. ఆమెను అంటారా కొంతమంది? ఎవరి వైపు చూడాలమ్మా? యేసయ్య వైపు మనం చూడాలి కదా. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీరందరూ యేసయ్యను ప్రేమించే వాళ్ళేనా? ఎంతమంది ప్రేమిస్తున్నారు ఇప్పుడు చెప్పండి. ప్రేమిస్తే ఏం చేయాలి? శుక్రవారాలు మాండ్రు, ఆదివారం మాండ్రు. హల్లెలూయా. విడి రోజులు ఎక్కడ కూటం పెడితే అక్కడ కూటం మానరు, అన్నిట్లో పాలు పొందుతారు. ఆమె చెప్పండి. వాళ్ళే ఎవరు చెప్పండి? దేవుణ్ణి ప్రేమించేవారు. అంటే దేవునితో ఎక్కువ సమయం గడపాలని ఇష్టపడుతూ ఉంటారు దేవుణ్ణి ప్రేమించేవారు. హల్లెలూయా. దేవునితో ఎక్కువ సమయం గడపాలని ఇష్టపడుతుంటారు. ఆమెన్. ఏమండి, దేవునితో ఎక్కువ సమయం గడపాలని ఇష్టపడుతుంటారు. అలాగని మిమ్మల్ని కొన్ని గంటలు ఏమండి మేమేం ఉంచం, ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచేసి పంపించేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక దినమంతా, ఒక దినము కంటే 1000 దినములు గడుపుట, ఒక దినము గడుపుట, ఒక దినము గడపట్లేదు, మనం తక్కువే గడుపుతున్నాం. దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుందుముగాక. హల్లెలూయా. దేవుడి కృపను బట్టి, మహాకృపను బట్టి నేను వెళ్ళిన ప్రతి చోట అందరూ అంటారు, అన్న కొంచెంసేపు చెబితే బాగుండన్నా మీరు అని అంటారు. హల్లెలూయా. మనం మాట్లాడితే వినాలనిపించాలి, కారం వేసినట్లుగా ఉండకూడదు. ఎప్పుడు ముగిస్తాడు రా బాబు, దండం నాయనా, వెళ్ళిపోదాం రా బాబు అన్నట్లుగా కొంతమంది చెబితే అలా ఉంటుంది. నేను ఒకరోజు ఎవరికో మైక్ ఇచ్చానండి. ఎందుకు ఇచ్చాను రా బాబు వెనక అనుకున్నా. దేవునికి స్తోత్రం. నాకు అలా అనిపించకూడదు. కొంతమంది అలా ఉంటున్నారు. నెక్స్ట్ మనం చూస్తున్నాం కదా, ఏంటంటే మనం ఇప్పుడు చూస్తున్న భాగంలోది, వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అని. అందరికంటే ఎక్కువగా మనందరం ప్రేమించుదుముగాక. అందరిలా కాదు, అందరికంటే ఎక్కువ దేవుని ప్రేమించాలి. అందరిలాగా భయభక్తులు కలిగి ఉంటాం కాదు, అందరికంటే ఎక్కువగా భయభక్తులు కలిగి ఉండాలి. ఆమెన్. ఇటు చూడండి, అందరిలా భయభక్తులు కలిగి ఉంటాం కాదట, అందరికంటే ఎక్కువ భయభక్తులు కలిగి ఉండాలి. 7 విషయాలు ఉన్నాయి. వాటిల్లో 7 విషయాలు ఉన్నాయి ఎక్కువగా చేయాల్సింది. అందరిలాగా ఇవ్వటం కాదంట, అందరికంటే ఎక్కువగా ఇవ్వాలి. ఆమెన్ చెప్పండి. ఎంతమంది ఇస్తున్నారు అందరికంటే ఎక్కువగా?
అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు కదా యేసయ్య. ప్రేమిస్తున్నానయ్యా, అది నీకు తెలుసయ్యా. ఇప్పుడు మీరు అనాలి, ఏమనాలి? అందరికంటే ఎక్కువే మేము ఇస్తున్నామయ్యా, మీకు తెలుసయ్యా. దేవునికి స్తోత్రం. అందరికంటే విధవరాలు చాలా తక్కువ వేసిందట. తక్కువ వేస్తే ఆమె ఏమనింది చెప్పండి? ఆమె గురించి యేసయ్య ఏమన్నారు? అందరికంటే ఎక్కువ వేసింది అన్నాడు. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? రేపు కూరగాయలకి, రేపు చిట్టీకి, రేపు పలాందానికి పలాందానికి అని చెప్పేసి అని కొంత దాచిపెట్టుకొని వచ్చి మనం కానుకేస్తాం. అది సహజం. ఆమేన్, అవునా కదండి? ఎవరైనా చేసే పని అదే. రేపు చిట్టి కట్టాలి, రేపు కూరగాయలకి ఇది, రేపు రైస్ తెచ్చుకోవాలి, రేపు అప్పులోడు వస్తానన్నాడు, ఆ అప్పులోడికి ఎంత ఇవ్వాలి, ఈరోజు కానుక ఇది అని చెప్పేసి అని మీరు నిర్ణయం చేసుకొని వస్తారు. చర్చికి వచ్చేటప్పుడు కానుక తెచ్చుకుంటారు. అయితే ఆ రోజట ఆ విధవరాలు చేసిన పని ఏంటంటే ఆమె రేపటి గురించి ఆలోచించట్లా. ఆమె దగ్గరే ఉంది ఎంతంట? 2 కాసులు మాత్రమే. ఆ 2 కాసులు దేవుని సన్నిధిలో 1 కాసు ఉంచుకొని 1 కాసు వేద్దాంలే అనుకోలా. ఏమనుకుందట? 2 కాసులు వేసింది. అందరికంటే వేసింది తక్కువే, కానీ యేసయ్య ఏమన్నారు? అందరికంటే ఈమె ఎక్కువ వేసింది అన్నారు. నువ్వు లేని స్థితిలో దేవుడికి వేస్తావు చూసావా, అదే దేవుడికి నువ్వు ఎక్కువ వేసినట్లు లెక్క. ఆమె చెప్పండి. లేనప్పుడు కూడా నువ్వు వేస్తావే, అది అందరికంటే ఎక్కువ వేసినట్లుగా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తారు ఉద్దేశించి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగానే కొంతమంది అంటే ఉన్నప్పుడు 10, లేనప్పుడు 10, ఎప్పుడు 10 నే పాడుకోనని పాట ఉంది కదా. ఇప్పుడు 10 నేను వేసుకోను అన్నట్టు ఉంటుంది అన్నమాట. ఎప్పుడు 10. వారి జీవితంలో 10 రూపాయలకు సంబంధించి ఆశీర్వాదమే ఉంటుంది. ఇంకా ఆమెనంటలా ఎప్పుడు 10 అన్నట్టు ఉండకూడదు. ఉన్నప్పుడు చెప్పండి, ఉన్నప్పుడు 10 రూపాయలే, తర్వాత లేనప్పుడు 10 రూపాయలే, ఉన్నప్పుడు 10 రూపాయలేనా? ఉన్నప్పుడు ఉన్నట్టుగా దేవుని స్థితికి తగినట్టుగా మనం దేవుడికి అర్పించాలి. ఆమేన్, హల్లెలూయా. అసలు లేవా? ఏమి వేయకుండా ఉండు. దేవుడు వేయలేదని ఇక్కడ నేనేమనుకోను, దేవుడు కూడా ఏమనుకోడు. ఆమేన్ చెప్పండి. నువ్వు లేనప్పుడు 5 రూపాయలు వేసినా దేవుడు 1,00,000 పెడతాడు. ఎంత తక్కువ వేసిందా ఏమి అని చెప్పేసి అని అడిగేవాడు ఎవరు లేరు. ఆమేన్ చెప్పండి. అర్థమైందా నేను చెప్పింది? హల్లెలూయా. అదండి, ఉన్నప్పుడు మనం ఉన్నట్టుగా వేయాలి. ఉన్నాయా ఈ వారం? దేవునికి ఉన్నట్టుగా దేవుని సన్నిధిలో అర్పించాలి. దేవుడు మంచిగా వ్యాపారం ఇచ్చాడా, మంచిగా జాబులు దేవుడు ఆశీర్వదించాడా, ఉన్నట్టుగా వేయాలి. ఆమేన్. లేవా? లేనట్టుగా వేయి. ఎక్కడో అప్పు తీసుకొచ్చి వేయమంటలా దేవుడు. హల్లెలూయా. నీ స్థితికి తగినట్టుగా దేవుడు పని కొరకు ఇవ్వు, దేవుని కొరకు సన్నిధిలో అర్పించు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించేవారు ఇస్తారు అనండి. లోకంలో ఉన్న వాళ్ళు ఏం చేసి గిఫ్ట్లు ఇచ్చుకుంటారు. నువ్వేమి ఇచ్చుకోవాలి మరి? హల్లెలూయా. ఏ బహుమానాలు ఇవ్వాలి? దేవుని సన్నిధిలో నీ విలువైన అర్పణ దేవుని సన్నిధిలో చెల్లించుటయే దేవుని ప్రేమించుట. ఆమేన్. సమయాన్ని దేవునికి ఇచ్చుటయే దేవుని ప్రేమించుట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించేవారు చెడుతనం అసహించుకుంటారు. చెడుతనం అసహించుకున్నటయే ప్రేమించుట. ఆజ్ఞలను గైకొనుటయే, దేవుని మాట చెప్పింది చేయటమే దేవుణ్ణి చెప్పరే ప్రేమించుట. ఇవన్నీ కూడా ఎవరు దేవుణ్ణి ప్రేమించేవారు అని టైటిల్ పెట్టుకుంటే ఇవి ఒక 7 విషయాలు వస్తాయి. హల్లెలూయా. ఇవన్నీ ఒక పాఠం, ఆ యొక్క సబ్జెక్ట్ నా దగ్గర అవన్నీ ఉన్నాయి. సందర్భం వచ్చినప్పుడు అవి ఒక బాణం వదులుతుంటా. దేవునికి స్తోత్రం, అవసరం బట్టి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ యొక్క మాట ప్రేమించేవారు అన్న మాట వచ్చింది కాబట్టి మనం ప్రేమించేవారు ఎలా ఉంటారు అన్న విషయాలు మనం తెలుసుకోవాలి కనుక మీకు ఆ విషయాలు టచ్ చేస్తూ వచ్చాను. అందుకని వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నామని ఆ రోజు యేసయ్య సీమోన్ని అడిగాడు. ఈరోజు నిన్ను అడుగుచున్నాడు. ఆమేన్. ఏమని అడుగుచున్నాడు? అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని నిన్ను యేసయ్య అడుగుతున్నాడు. హల్లెలూయా. ఆ రోజు ఆమెను అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అన్నట్లుగా ఈరోజు నిన్ను అడుగుతున్నాడు. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యా ఎందుకు ఏడుస్తున్నావు?
ఎందుకు నువ్వు చింతిస్తున్నావు అని ఆ రోజు అడిగాడు వారిని. ఈరోజు ఏ విషయం కొరకు నువ్వు చింతిస్తున్నావు? నీ చింత యావత్తు నా మీద వేయి అని ప్రభు ఈరోజు నిన్ను అడుగుతున్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి మార్కు సువార్త 9:19. మార్కు సువార్త 9వ అధ్యాయం 19వ వచనం చూడండి. నేను ముగించబోతున్నాను. ఇంకొక విషయం చెప్పి అందుకు ఆయన, 4వ విషయం మనం చూస్తున్నాం. మార్కు సువార్త 9:19 అందరూ కూడా తెరిచారా? చూడండి. అందుకు ఆయన, విశ్వాసం లేని తరము వారలారా, నేను ఎంతకాలం మీతో నుందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. హల్లెలూయా. ఏమండి ఇటు చూడండి ఒకసారి. విశ్వాసం లేని తరం వారులారని ఎవరితో అన్నాడు తెలుసా? ఏ సందర్భంలో అన్నాడంటే, యేసయ్య ఒక దయ్యం పట్టిన రోగంతో, చాంద్ర రోగి అయి దయ్యం పట్టిన రోగంతో, జబ్బుతో, చెవిటి మోగ దయ్యంతో, ఏమంటే పిడుసు అనే బలహీనతతో బాధపడుతున్న బిడ్డని తండ్రి తీసుకొచ్చాడు. శిష్యుల దగ్గర తీసుకొస్తే వారి వల్ల కాలేదట. అయితే యేసుప్రభుతో అంటున్నాడు, అయ్యా నీ వల్ల ఏమైనా అయిద్దా? ఎవరి వల్ల? నీ వల్ల ఏమైనా అయిద్దా? ఆయన అన్నాడు, ముందు నీ వల్ల అవ్వాలరా బాబు అన్నాడు ఆయన. ఆమె చెప్ప ఏమన్నాడు? నా వల్ల అవ్వటం కాదు, ముందు నీ వల్ల అవ్వాలి. ఏంటి? నమ్మటం. నీ వల్ల అయితే ఏదైనా నేను చేస్తాను అని అన్నాడు. దేవునికి స్తోత్రం. ముందు నమ్మటం నీ వల్ల కావాలి. నీ వల్ల ఇద్దా అంటాం ఏదరా బాబు? ఆయన వల్ల గాంధీ ఏదైనా ఉందా? చెప్పండి. యేసయ్య వల్ల గాంధీ ఏదైనా ఉందా అండి? మనకేం అసాధ్యంగా ఉంటుంది. అమ్మో ఇది అయిద్దా అని. ఇప్పుడు మనం అనుకోలేదండి, చర్చి పని అయిద్దా అని అనుకున్నాం, అవలేదా? చేసి ఇది కొన్ని మనం చేస్తామా అనుకుంటాం. అలాంటి యేసయ్య ఏమంటారు చెప్పండి? మీకు అసాధ్యమే కానీ నాకు సమస్తం సాధ్యం. అయితే మీకు కూడా సాధ్యం కావాలంటే నమ్మండి అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. విశ్వాసం వలన గొప్ప కార్యాలు చేయగలమని వాక్యంలో సెలవిస్తుందా లేదా అండి? హల్లెలూయా. అయితే అతనితో మాట్లాడుతున్నాడు. అయ్యా నీ శిష్యుల వల్ల కాదు, నీ వల్ల అన్న అయిద్దా అని ప్రభు మాట్లాడుతుంటే ఏమన్నాడు ఆ మాటకి? ఆ మాట చెప్తూ విశ్వాసం లేని తరం వాళ్ళారా, విశ్వాసం మూర్ఖ తరం వాళ్ళారా, ఎంతకాలం మీతో ఉండాలి, ఎంతకాలం నేను సహించాలి అన్నాడు. ఆమేన్. ఆ రోజు బాధపడతా యేసయ్య అన్నాడు వారితో. ఆ రోజుల్లో ఆ సమయంలో అక్కడున్న వారందరిని బట్టి ప్రభు మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఈరోజు ఆయన వేదన పడుతూ ఈరోజు మళ్ళీ కూడా అడుగుతున్నారు, ఎంతకాలం నేను మీతో ఉండాలి, ఎందాక నేను మిమ్మల్ని సహించాలి అని. దేవుడు మళ్ళీ కూడా ఒక్కోసారి ఏమండి విశ్వాసం లేని వారంగా మూర్ఖంగా మనం ప్రవర్తిస్తున్నప్పుడు మనల్ని కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. ఎంతకాలం నేను మీతో ఉండాలయ్యా, ఎంతకాలం మీరు మూర్ఖంగా అంతే జీవిస్తూ ఉంటారు, ఎంతకాలం నేను సహించాలి అని అంటాడు ఆయన. ఆమేన్. ఆయన బాధ పెట్టే వారంగా ఈ లోకంలో మనం ఉండకూడదని. ఆ రోజుల్లో వారిని బట్టి ఆయన బాధపడ్డాడట. ఎందాక నేను మిమ్మల్ని సహించాలి, ఎంతకాలం ఎందాక నేను మీతో ఉండాలి, ఎందాక మిమ్మల్ని సహించాలి నేనని ఆ రోజు వారిని అడిగిన దేవుడు ఈ రోజు కూడా ప్రశ్నిస్తూ మనల్ని అడుగుతున్నాడు. ఇక్కడున్న మీరెవరైనా యేసయ్యను బాధ పెట్టేవారు ఉన్నారా? ఆయన్ని వేదన పరిచిన వారుగా, బాధపరిచిన వారుగా ఉన్నారా? ఆయన మాట వినకపోతే నువ్వు ఆయన బాధపరిచినట్లు లెక్క. ఆమేన్ చెప్పండి. నీకు తెలుసు ఏ విషయంలో దేవుడు బాధపడతాడో, ఏం చేస్తే బాధపడతాడో. హల్లెలూయా. ఆయన బాధ పెట్టే వారంగా మనం ఉండక ఆయన మనల్ని బట్టి సంతోషించే రీతిగా మనం ఉందముగాక. హల్లెలూయా. ఆయన్ని సంతోషపరిచే వారం ఉండాలి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానే అనే విధంగా మనం ఉందముగాక. హల్లెలూయా. కానీ ఆయన బాధ పెట్టే వారంగా, ఆయన దుఃఖపరిచే వారంగా, మనం వేదనించే వారంగా ఉండకూడదు. మన విశ్వాసం కలిగిన వారంగా, ఏమండి దేవునికి లోబడే వారంగా, మూర్ఖతరంగా కాక లోబడే వారంగా ఉంటే ఆయనకి సంతోషంగా ఉంటుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. ఎందాక నేను సహించాలి, ఎంతకాలం మీతో ఉండాలి అని అన్నాడు ఆ రోజు, ఆ సమయంలో. అదనమాట వారిని అడిగిన దేవుడు ఈరోజు ఈ తరములో, ఈ సమయంలో ప్రభు మనతో కూడా అడుగుతున్నాడు. కాబట్టి ఆయన బాధపరచు వారంగా, ఆయన దుఃఖపరచు వారంగా మనం ఉండకుండా ఉందముగాక. హల్లెలూయా.
ఇంట్లో తల్లిదండ్రులు కూడా బాధపరిచే వారంగా దుఃఖపరిచే వారం కూడా మనం ఉండకూడదండి. దేవుని లాంటి వారు తల్లిదండ్రులు, దేవుని వంటి వారు దేవుని సేవకులు. దేవుని సేవకుని కూడా ఏం చేయకూడదు, బాధపరచకూడదు, దుఃఖపరచకూడదని మనం హెబ్రీ పత్రికలో చూస్తామన్నమాట. ఓకే, నేను ఆఖరిగా చెప్పి ముగిస్తానన్నాను కదా, చివరి మాట మత్తయి సువార్త 7వ అధ్యాయము 16 నుంచి 19 వచనాల్లో మన 5వ విషయం ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు 5వ విషయం చూస్తున్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 16 నుంచి 19 వచనాలు చూస్తే, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురు. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. చాలండి, చాలు. ఒకసారి అందరిని తలలెత్తి నా వైపు చూడండి. ముండ్ల చెట్టు ఉంటే ముండ్ల చెట్టు ముండ్లకు సంబంధించిన ఫలాలు కాసిద్ది అనమాట. ముండ్ల చెట్టు ముండ్లకు సంబంధించిన ఫలాలు పండ్లు కాసిద్ది. కానీ ముండ్ల చెట్టు నుంచి ద్రాక్ష పండ్లు కోస్తామా? అంజూర పండ్లు కోస్తామా? అలా నేరేడి పళ్ళు మనం కోస్తామా? చెప్పరా? ఏ చెట్టు నాడితే జామ పండు చెట్టు అయితే జామకాయలు, మామిడి పండు అయితే మామిడికాయలు, ఇంకేంటి సపోటా అయితే సపోటా కాయలు మరి కాస్తాయి అన్నమాట. కానీ వేరే కాయలు కాయవు కదా. అలాగనే యేసయ్య అంటున్నారు, మంచి చెట్లు కాని ఫలములు ఫలించవు కదా, మంచి చెట్లు మంచి ఫలాలే ఫలిస్తాయి. ఆమేన్, హల్లెలూయా. మనం మంచోళ్ళు అయితే మన పిల్లలు కూడా మంచోళ్ళు ఉంటారు. ఆమేన్. మనం మంచోళ్ళం అయితే మన పిల్లలు కూడా మంచి వాళ్ళుగా ఉంటారు, మంచి వాళ్ళుగా పుడతారు. ఏమండి, ఇటు చూడండి, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరికి తీసివేస్తాడట. ఆ మాట కింద మనం విషయాల్లో రాయబడింది కదా. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి చూడండి, మీరు ఎవరైనా చెట్లు ఇత్తనాలు నాటిన వాళ్ళు ఉన్నారు కదా, ఆ మొక్క అది ఎన్ని సంవత్సరాలైనా ఫలింపులు లేకున్నప్పుడు దాన్ని ఏం చేస్తామని తీసి, స్థలం వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి తీసి మనం వేరే మొక్కలు నాటుతాం కదా. వేరే మొక్కలు నాటుతామా లేదండి? అనవసరంగా స్థలం వేస్ట్ అయిపోతుంది, ఇది ఫలించట్లేదు, ఫలాలు కాయలు రావట్లేదని తీసేస్తాం. అలాగనే దేవుడు కూడా ఫలించకపోతేనట మనల్ని కూడా ఏం చేస్తాడు చెప్పండి, ఆయన తీసి బయటపడేస్తాడు. ఏమంటే కొన్ని చెట్లు అండి కాని ఫలములు అంటే మనం ఏ విత్తనం నాడితే అదే పండ్లు వస్తాయి అనమాట. చేదు బీరకాయలు వచ్చినాయి అనుకో, నేతి బీరకాయలు అనుకో, నేతి వస్తాయా నేతి బీరకాయల్లో? ఏమంటే పిచ్చి దొండకాయలు వచ్చాయి, మంచి దొండకాయలు పిచ్చి దొండకాయలు నాటాము, అంతే వండుకొని తినేస్తామా? మంచి దోసకాయలు అనుకొని పిచ్చి దోసకాయలు వచ్చినాయి అయ్యి, అంతే పిచ్చి దోసకాయలు, ఆ చేదు దోసకాయలు తినేస్తామా? వాటిని తీసి పడేస్తాం. తీసేసి దాని స్థానంలో మంచి మంచి వాటిని మనం ఏం చేస్తాం, నాటుతాం. ఆమేన్. మంచి విత్తనాలు నాటుతాం. విత్తనం ఉందా, చెట్టు ముందా? చెప్పలే. చెట్టు ముందా, విత్తనం ముందా, కోడి ముందా, గుడ్డు ముందా అని అడుగుతుంటారు. ఏది ముందు? కోడే ముందు, చెట్టే ముందు. హల్లెలూయా. చెట్టు లేకుండా ఏం రాలేదు. స్తోత్రం చెప్పండి. కోడి లేకుండా గుడ్డు రాలేదు. గుడ్డులోంచి కోడి రావట్లం కాదు, ఫస్ట్ కోడి ఉంది, తర్వాత గుడ్డు వచ్చింది. దేవుడు సృష్టించిన కాడి నుంచి మనం లెక్క పెడితే ఏదుంది? నానా విధమైన చెట్లు. ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఏదేమైనా సరే మంచి ఫలములు, మంచి చెట్లు మంచి ఫలాలు ఇస్తాయి. హల్లెలూయా. పాఠం ఏంటంటే, వారి ఫలముల వలన తెలుసుకుంటారు. అంటే మంచి చెట్లుగా మంచి ఫలాలు ఇచ్చేవారుగా మనం ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. ఏ ఫలాలు ఇచ్చేవారుగా? మంచి ఫలాలు ఇచ్చేవారంగా మనం ఉందుముగాక. మంచి ఫలములు ఫలించేవారుగా ఉందుముగాక. ఏ ఫలాలు ఫలించాలి మనం? మంచి ఫలాలు, ఆత్మ ఫలాలు. హల్లెలూయా. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం అనేటువంటి ఆత్మ ఫలాలు ఫలించాలి. అసలు ఎప్పుడు ఫలిస్తాం? యేసుక్రీస్తులో మనం నిలిచి ఉంటే మనం ఫలిస్తాం. ఆమేన్. ఎవరు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరు యందు నిలిచి ఉండునో వారు బహుగా ఫలిస్తారు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాయబడి ఉంది. 5వ వచనంలో కూడా మనం చూస్తాం. మనం తీగలం, ఆయనలో మనం అంతకట్టుబడి ఆయనలో ఉన్నప్పుడు మనం బహుగా ఫలిస్తాము. ఆయన జీవం మనలోకి వస్తుంది.
స్తోత్రం చెప్పండి. మోకాళ్ళ వేయండి, అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఇంకా సందేశం పూర్తి కాలేదు. వచ్చే వారం కూడా మనం అనేక విషయాలు మనం ధ్యానించబోతున్నాం. ఇంకా యేసు అడిగిన ప్రశ్నలు గురించి మనం అనేక విషయాలు ఇంకా నేర్చుకోబోతున్నాం. అందరూ ఈరోజు చెప్పిన మాటలు బట్టి అందరూ